దొంగతనాలు జరిగినప్పుడు బాధితులు పోగొట్టుకున్న సొత్తును రికవరీ చేసినా అది బాధితులకు చేరేందుకు పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగాలి. అయితే ఇవేవి లేకుండా పోగొట్టుకున్న నగదు, బంగారం, వస్తువులను రికవరీ చేసి నేరుగా బాధితులకు అందించేందుకు ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు రీస్టోర్ పేరుతో బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి రికవరీ సొత్తును అప్పగిస్తున్నారు. దీని ద్వారా ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, భరోసా మరింత పెరిగిందంటున్న ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో ఈటీవీ ప్రతినిధి మహేష్ ముఖాముఖి. శాంతి భద్రతల పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తూ ఏలూరు జిల్లా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఏలూరు జిల్లా పోలీసులు. ఇటీవల ప్రాజెక్ట్ రిస్టోర్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ ప్రాజెక్ట్ రిస్టోర్ ఏంటి, ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి, దీని ద్వారా బాధితులకు ఏ విధమైన సహాయం అందిస్తారు సార్? ప్రాజెక్ట్ రీస్టోర్ అంటే మన దగ్గర బైక్స్ దొంగతనాలు, బంగారం, లేకపోతే పోగొట్టుకున్న డబ్బు, ఇవి చాలా వరకు మా పోలీస్ టీమ్స్ కష్టపడి రికవర్ చేయడం జరుగుతుంది. ఆ రికవర్ చేసిన దాన్ని బాధితులకి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ కోర్టు చుట్టూ కానీ తిప్పకుండా ఆ రికవర్ చేసిన అమౌంట్ని లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని అమౌంట్ని, ఆ వస్తువుల్ని, ఆ వెహికల్స్ని వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్స్, మా పోలీస్ ఆఫీసర్స్ నెలలో ఒక రోజు అప్పగించాలని మేము బాధితుల దగ్గర ఒక అఫిడవిట్ తీసుకొని కోర్టులో ట్రయల్ ప్రాంతంలో కోర్టు ఒకవేళ అడిగితే ఆటోమేటిక్గా వాళ్ళే ప్రొడ్యూస్ చేసేటట్టు అఫిడవిట్ తీసుకొని వాళ్ళకి అప్పగించవచ్చు. వన్స్ ఇన్వెస్టిగేషన్ దానిలో ఉన్న ఆధారాలు, దానికి కావాల్సిన ఫొటోస్, దానికి కావాల్సిన ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ అన్నీ కంప్లీట్ చేసినాక ప్రాపర్టీ ఐఓనే అప్పగించవచ్చు. కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం ఎక్కడైనా ఉందా? ఫస్ట్ టైం మన దగ్గరే ఇంప్లిమెంట్ చేస్తున్నారా? బాధితుల దగ్గరికి నేరుగా మీరు వెళ్ళినప్పుడు వారి స్పందన ఎలా ఉంది సార్? అలాంటి పోగొట్టుకున్న సొమ్ముని అంటే ఇట్లా కష్టపడకుండానే మీరే తీసుకెళ్ళి ఇవ్వడం, వాళ్ళ స్పందన ఎలా కనిపిస్తుంది సార్? ఇది మా టీం అంతా చాలా చక్కగా చేశారండి. మొత్తం అన్ని దగ్గర సెల్ ఫోన్స్ ఇవ్వడం అయితేనేమి, వెహికల్స్, గోల్డ్, కొంతమందికి టీవీస్ ఇట్లాంటివి కూడా వీళ్ళు వెనక్కి ఇవ్వడం జరిగింది. ప్రజల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఓన్లీ పోగొట్టుకున్న కుటుంబాలు కాకుండా అక్కడ చుట్టుపక్కల కుటుంబాల్లో ఇంకా ఎక్కువ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ రీస్టోర్ ఇంకెక్కడైనా ఉందా సార్ మన రాష్ట్రంలో? లేదంటే ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలగా నిర్వహిస్తూ ఉంటున్నారు, అది కంటిన్యూ అవుతుందా సార్? ఖచ్చితంగా అండి. దీనివల్ల మాకు కూడా పోలీసులో కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కూడా పోలీస్ స్టేషన్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే చాలా వరకు ఒక వెహికలే ఉంటుంది. ఒక కోర్టు ఆర్డర్ కోసమో లేకపోతే ఇంకో కాగితం కోసమో అది 3-4 months మన పోలీస్ స్టేషన్లో ఉందంటే దాని లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఆ బైక్తో పిల్లల్ని చదువుకు తీసుకెళ్తుండొచ్చు, ఒక అతని ఎంటైర్ బిజినెసే ఆ బైక్ మీద నడుస్తుండొచ్చు. పోలీస్కి మోరల్ బూస్ట్ అవుతుంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో అనవసరంగా ఇవన్నీ పెట్టి వస్తువులు చెడిపోయి లేకపోతే పోలీసుల మీద కూడా అనవసరంగా అలిగేషన్స్ రాకుండా కాపాడడం మంచి జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ రీస్టోర్ గురించి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మనోగతం. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.